రూపాయల టికెట్టా? అవును. ఉన్నట్టుండి 250 రూపాయల టికెట్, రెండే రెండు. 250 టికెట్లు 25-30 ఉంటాయి, మిగతా 150 టికెట్లు. కింద కూర్చున్నోడికి 150, పైన కూర్చున్నోడికి 150. ఎదవరకు నేలంటే ఫ్రంట్ కూర్చుంటాం కాబట్టి తక్కువ రేటు, బెంచ్ అంటే కొంచెం వెనక్కి కూర్చుంటాం కొంచెం ఎక్కువ రేటు, కూర్చుంటే ఇంకా వెనక్కి కూర్చుంటాం కాబట్టి ఎక్కువ రేటు, బాల్కనీ అంటే పైన కూర్చుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ రేటు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నోడికి అక్కడ కూర్చున్నోడికి ఒకటే రేట్ అంటే ఇదేం న్యాయం? అదొక ఎత్తు. రెండోది అప్డేట్ అయినాయి కదా సార్, థియేటర్లు అప్డేట్ అయినాయి, స్క్రీన్ లో ఏముందండి థియేటర్ లో చూసేటప్పుడు తేడా అయితే గీతే ఆ మెయింటెనెన్స్ అప్డేట్ అయింది, ఒప్పుకుంటాను దాన్ని. ఆ రోజుల్లో అప్పుడు అప్డేట్ అయినాయి. సింహాసనం సినిమా అప్పుడే 70mm అవి చూసిన వాళ్ళం, 3D సినిమాలు కూడా చూసాం కదా. అప్పుడు అప్డేట్ అప్పుడే. నేను కూడా అప్పుడు షెడ్యూల్ వేసుకున్నాను, ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇన్షర్ట్ కూడా చేసుకుంటున్నా. మరి నేను అప్డేట్ అయ్యాను కదా లెక్కనైతే. కాబట్టి అప్డేషన్ కి తగ్గట్టు తీసుకోను, తప్పులే. అప్పుడు అప్డేషన్ కి తగ్గట్టు ఇప్పుడు లేదే. ఇంకోటి, నాకు చాయిస్ లేకుండా చేస్తున్నావు కదా నువ్వు. నాకు థియేటర్ ఉండదా ఒక సినిమా వస్తే? ఒక హీరో సినిమా వస్తే ఇంకొకటి సినిమానే వేయడానికి లేదా? ఇదే ఎంత మార్గం అండి సార్? మీకు గుర్తుంటే చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత మనం ఆ గేట్ దగ్గరికి వస్తే గేట్ బయట ఆ మెస్సల్లోంచి అమ్మేవారు, పల్లీలు కానీ బఠానీలు కానీ ఇలా సమోసాలు. ఇప్పుడు కంప్లీట్ అయి లేవు. అది దాదాపు చిన్నప్పుడు కూడా కాదండి, నా డిగ్రీ అయిన తర్వాత కూడా. ఇప్పుడు మా సితారా